హలో ఎవ్రీవన్, నేను లావణ్య కృష్ణ. వెల్కమ్ టు 64 కళలు. ఈ వీడియో లాస్ట్ మేలో నేను నర్మదా పుష్కరాలకి మధ్యప్రదేశ్ అటు వెళ్ళానని చెప్పాను కదా, అప్పటి వీడియో అండి. కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను, బట్ ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఉజ్జయినిలో మేము స్వామివారిని దర్శించుకొని, అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించుకొని ఆ డే అంతా మేము ఎలా స్పెండ్ చేసాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేస్తూ ఉండండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పెద్ద టీవీ, ఆ స్క్రీన్ మీద స్వామివారి దర్శనం చేయిస్తారు మనకి. ఎర్లీ మార్నింగ్ మనం 6 o'clock కనుక దర్శనానికి వెళ్తే ఈ లాన్ అంతా, ఈ ఓపెన్ ఏరియా అంతా భక్తులతో నిండి ఉంటుంది. ఇది నేను ఈవినింగ్ తీసిన వీడియో అండి. మార్నింగ్ అయితే మందిరంలోకి ఫోన్లు నాట్ అలౌడ్ అన్నారని చెప్పి మేము ఫోన్లు తీసుకెళ్లలేదు. ఎర్లీ మార్నింగ్ దర్శనం చాలా బాగా జరిగింది. తర్వాత అమ్మవారి శక్తిపీఠం చూసాము. ఇంకా ఉజ్జయినిలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా అందులో ఒకటి, శ్రీకృష్ణుడు బలరాముడు గురుకులానికి వచ్చారనమాట. ఆయన చదువుకున్న స్కూల్ ఉజ్జయినిలో ఉందండి. ఎవరైనా తప్పకుండా ఉజ్జయిని వెళ్ళినట్లయితే తప్పకుండా అది మిస్ అవ్వకుండా చూడండి. 12 జ్యోతిర్లింగాలు అంటే మనకు బాగా తెలుసు. సాక్షాత్తు ఆ పరమశివుడే స్వయంగా వెలిసిన ఒక 12 జ్యోతిర్లింగాలు మన దేశమంతటా ఉన్నాయి. అందులో ఒకటి మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. ఇక్కడ స్వామివారు మహంకాళేశ్వరుడు అనే పేరుతో ఉంటారు. మేము గుజరాత్ అహ్మదాబాద్ నుంచి నైట్ ట్రైన్లో ఉజ్జయినికి ఓవర్ నైట్ జర్నీ ఉజ్జయిని వచ్చాము. ఇక్కడ స్వామివారి దర్శనంకి వెళ్ళాము. ఆ చుట్టుపక్కల రైల్వే స్టేషన్ చుట్టూ కానీ ఈ గుడి చుట్టూ మంచి హోటల్స్, సత్రాలు అవన్నీ ఉంటాయి అకామిడేషన్ కోసం. ఇక్కడ మందిర ప్రాంగణంలో చుట్టూ ఇంకా చాలా శివలింగాలు ఉంటాయి. ఇది కేవలం ఒక శివలింగంగానే కాదు, మంత్రశక్తితో ఏర్పడిన శివలింగంగా ఇక్కడ వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివుడు దక్షిణం వైపు ముఖం పెట్టి ఉంటారు కాబట్టి ఈయనని దక్షిణామూర్తి అని అంటారంట. ఇక్కడ మందిరం అంతస్తుల వారీగా ఉంటుంది. మొదటి అంతస్తులో మహంకాళేశ్వరుడు, రెండవ అంతస్తులో ఓంకార రూపంలో ఉంటాడు, మూడవ అంతస్తులో వచ్చి నాగచంద్రేశ్వర స్వామి అని ఉంటారు. ఆయనని ఓన్లీ నాగపంచమి రోజు మాత్రమే ఆ ద్వారం ఓపెన్ చేసి దర్శనమిస్తారంట. మనమైతే ముందు మందిరంలోకి ఎంటర్ అయినప్పుడు మనము పై అంతస్తు నుంచి స్వామివారిని దర్శించుకుంటాము. తర్వాత క్యూ లైన్లో అలా వెళ్ళి స్వామివారికి కింద అంతస్తుకి వెళ్ళి ఆయన్ని ఎదురుగా నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు. నాకైతే అలా స్వామిని గర్భగుడిలో ఆ అట్మాస్ఫియర్ అంతా చూస్తే ఎంత వైబ్రేషన్స్ అంటే అంత బాగుంటుందన్నమాట. నేనైతే కాశీ వెళ్ళాలనేది ఒక లైఫ్ గోల్ పెట్టుకున్నాను. ఉజ్జయిని చూస్తాను అని కలలో కూడా అనుకోలేదు. కానీ శివుడి ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదంటారు కదా, సో ఆయన పర్మిషన్ వచ్చేసింది, ఉజ్జయినిలో దర్శనం దొరికింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంకు యంత్రం అనే ఒక పవర్ఫుల్ యంత్రం ఉందంట. అందరూ అక్కడ వాళ్ళందరూకి అదే నమ్మకము. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అంటే మనము ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా విజయం చేకూరుతుంది అనేది ఒక నమ్మకం అన్నమాట. ఇది వచ్చి కేదార్నాథుడి లింగం ఇలా ఉంటుంది అని చెప్పి అక్కడ గుడి బయట లింగం పెట్టున్నారు. ఇక్కడ ఉజ్జయిని వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడి నుంచి శంఖం కొనుక్కొని వెళ్తారు అనేది ఉంది. మా గ్రూప్లో వచ్చిన వాళ్ళలో ఒక అంకుల్ కూడా ఇలా శంఖం కొనుక్కున్నారు. ఇక్కడ తప్పకుండా చూడాల్సింది ఏంటంటే భస్మారతి అండి. స్వామివారికి చేసే భస్మారతి. ఆవు పేడతో భస్మం తయారు చేస్తారు. ఇక్కడ 2 రకాలుగా భస్మారతి ఇస్తారు. ఒకటి డైరెక్ట్గా, లేకపోతే ఇంకొకటి వచ్చి తెల్లని ఒక వస్త్రంలో భస్మాన్ని పోసి మూట కట్టి స్వామి లింగం పైన దాన్ని ఉంచి ఇంకొక మూటతో దాన్ని గట్టిగా కొడతారు. అప్పుడు లింగం మీదే కాదు, చుట్టూ గర్భగుడిలో అంతా భస్మం పడి అదే టైంలో శంఖము, మృదంగాలు, డ్రమ్స్ అన్నీ మోగిస్తారు. అదొక ఫుల్ వైబ్రేషన్తో ఉంటుందన్నమాట. ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. ఉజ్జయిని వెళ్ళామంటే జ్యోతిర్లింగమే కాదు, అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠాన్ని కూడా మనము ఇక్కడ దర్శించుకోవచ్చు. అదైతే మార్నింగే మేము దర్శనం చేసేసుకున్నామండి. ఎర్లీ మార్నింగ్ స్వామివారి దర్శనము, మహంకాళి అమ్మవారి దర్శనము, ఆ తర్వాత బలరాముడు, శ్రీకృష్ణుడు చదువుకున్నటువంటి ఆ గురుకులము, ఆ దగ్గరలో ఉన్న ఒక 2-3 ప్రదేశాలన్నీ మార్నింగ్ దర్శనం చేసుకున్నాము. కాబట్టి మాకు ఫోన్లు తీసుకెళ్లలేదు కదా,
సో వీడియో తీయటం కుదరలేదు. ఈవినింగ్ మళ్ళీ ఇంకొకసారి మహంకాళేశ్వరుడి దర్శనానికి వెళ్ళాము. అక్కడ దగ్గరలో ఈ గుడి వచ్చి 51 శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి అమ్మవారి గుడి అనమాట. ఇది దగ్గరే కాబట్టి ఈ గుడికి వెళ్ళాము. కానీ ఉజ్జయిని మహంకాళేశ్వరుడి గుడి నుంచి మహంకాళి అమ్మవారి గుడికి కొంచెం దూరం వెళ్ళాలి, ఒక 3-4 కిలోమీటర్స్. కాబట్టి మేము అక్కడికి ఈవినింగ్ మళ్ళీ వెళ్ళలేకపోయాము, ఆ వీడియో మిస్ అయింది. అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలు మహాశక్తిపీఠాలు అని పిలుస్తారు. ఇవి కాకుండా దేశంలో ఇంకా 51 శక్తిపీఠాలు కూడా ఉన్నాయి, అందులో ఇది ఒకటి. నేను ఇది ఫస్ట్ టైం చూశాను. చూడండి, ఇక్కడ దీపం వెలిగిస్తారు. ఇది సాయంత్రం 5:30 ఆ టైంలో. ఇంత పెద్ద పిల్లర్కి దీపాలు ఉన్నాయి, చుట్టూ 2 పిల్లర్స్ ఉన్నాయి. వాళ్ళు టకా ఎక్కి దాంట్లో నూనె పోస్తున్నారు. భక్తి ఉన్న చోట భయం ఉండదు అంటే ఇదేనేమో. మెయిన్ గర్భాలయంలో ఉన్న మహంకాళేశ్వరుణ్ణి కానీ ఇక్కడ మహంకాళి అమ్మవారినైనా సరే ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకూడదు. అక్కడ అమ్మవారిని స్వామివారిని అలా చూస్తే మైమర్చిపోయి మనం నమస్కారం చేసుకుంటూ ఉంటాం, కానీ ఇలా ఫోటోలు తీయాలన్నదైతే ఐడియా రాలేదు. ఇంకా ఉజ్జయిని వెళ్ళిన వాళ్ళు తప్పకుండా చేయాల్సిన పని, ముఖ్యంగా మన ఆడవాళ్ళు, గాజులు కొనుక్కోవటం అండి. ఎంత బాగున్నాయో తెలుసా గాజులు, అసలు నాకైతే పిచ్చగా నచ్చాయి. జనరల్గా నేను ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, శ్రీశైలం, తిరుపతి దగ్గరలో ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా నాకు మట్టి గాజులు కొనుక్కొచ్చుకునే అలవాటు, అదొక సెంటిమెంట్ అనమాట. ఇక్కడ గాజులు చూస్తే మాత్రం మనకి ఫుల్ నచ్చేస్తాయి. నా కోసం ఇంకా ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అని గాజులు కొనుక్కున్నాను. కానీ రిటర్న్ జర్నీలో హైదరాబాద్లో పోగొట్టుకున్నాను ఆ బ్యాగ్. అక్కడితో నా కర్మఖాత పోయింది అనుకున్నాను, ఇంకేం చేయలేను. యాత్రలు వెళ్ళొచ్చిన వాళ్ళు అన్ని డేస్ జర్నీ చేసి ఎవరైనా తగ్గిపోయి ఉంటారు అనుకుంటారు కదా, కానీ మేము మాత్రం ఫుల్ వెయిట్ పెరిగొచ్చాము. ఎందుకంటే అక్కడ కుల్ఫీలు ది బెస్ట్ టేస్టియెస్ట్ కుల్ఫీస్ దొరుకుతాయి అన్నమాట. కుల్ఫీలు తిని అందరం లావైపోయి ఇంటికి వచ్చాము. ఇదైతే ఒక మంచి అనుభూతి, నా లైఫ్ టైం నేను గుర్తుపెట్టుకునేలాగా ఉంది ఉజ్జయిని మహంకాళేశ్వరుని అమ్మవారిని దర్శించుకోవటం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.